సరిపోయింది, కరెక్ట్గా మొత్తం కలిసింది. ఇట్లా కనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్తా. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎంత బాగుంది ఇది. డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. టంటడా. సో ఈ మధ్య చాలా వైరల్ అయిపోతున్న చిప్స్ రెసిపీ ఉంది కదా, ఇవాళ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఫస్ట్ బయట నుంచి చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా. బయట వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా, లేస్, బింగో అట్లా ఏం కాకుండా బయట నార్మల్ చిప్స్ తెచ్చుకున్న, హాట్ చిప్స్ నుంచి. ఈ రెసిపీ దీంతోనే చేయాలంట. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ కట్ చేయాలి. ఫస్ట్ నేను ఒక బౌల్లో ఐస్ వేసుకుంటున్నా, ఐస్ క్యూబ్స్. ఈ ఐస్ క్యూబ్స్లో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్ వేసుకొని దాని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టెప్ కంపల్సరీ అస్సలు స్కిప్ చేయొద్దు. ఇట్లా చేయడం వల్ల ఆనియన్స్ క్రంచీగా, ఫ్రెష్గా, ఇంకా స్ట్రాంగ్గా తయారైతే తినేటప్పుడు ఆ క్రంచ్, ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డైరెక్ట్గా వేస్తే మనం రెసిపీ చేసేటప్పుడు వాటర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకుంటే కలిపేటప్పుడు చిప్స్ విరిగిపోతాయి కదా, సో ప్లేట్లో అయితే కన్వీనియంట్గా ఉంటుంది. ఆనియన్స్ వేసాక మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేనైతే మంచి స్పైస్ లవర్, సో మంచిగా స్పైసీగా చేసుకుంటున్నా. మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇది బాగా కలుపుకోవాలి. మంచిగా రెడ్ ఆనియన్స్ అయిపోతాయి, అంతవరకే కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది. అప్పుడు నా దగ్గర మీడియం సైజ్ లెమన్ ఉంది, నేను దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను. హాఫ్ లెమన్ మొత్తం పిండుకుంటున్నా. హాఫ్ లెమన్ కరెక్ట్గా సరిపోతుంది నా టేస్ట్కి. ఇది అట్లానే చేయాలి, ఇట్లానే చేయాలి అని ఏం రూల్స్ లేవు. రూల్స్ లేని వంట ఇది. జస్ట్ అరేంజ్ చేసుకోవడం, కలిపేసుకోవడం, తినేయడం అంతే. నెక్స్ట్ నేను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట చిల్లీస్. ఇవి ఆప్షనల్, నా కోసం మాత్రమే నేను కట్ చేసుకున్నాను. నేను మాత్రమే తింటా, ఎవరు తినరు. మా తమ్ముడికి కారం సరిపోలేదంట, ఇంకొంచెం వేయక్క అన్నాడు. సో అందుకే ఎక్స్ట్రా కారం. ఇంకొంచెం బాగా కలిపి ఇప్పుడు చిప్స్ వేసేద్దాం. చిప్స్ ప్యాకెట్ని ఫస్ట్ కట్ చేసి అట్లా 2-3 నోట్లో వేసుకొని మిగతా చిప్స్ దీంట్లో వేయాలి. ఇన్ని చిప్స్ నాకు సరిపోతాయి, మిగతా పక్కన పెట్టుకుంటున్నా. సో ఇది ఎంత కలపాలి అంటే ఆ చిప్స్ మొత్తం రెడ్ అయిపోవాలి, ఆ ఆనియన్స్ ఆ కలర్లో రావాలన్నమాట చిప్స్ కూడా. సో అంత కోట్ అయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూద్దాం. తడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇట్లా కనిపిస్తున్నాయి చిప్స్. చూడ్డానికి అయితే చాలా బాగుంది. లెట్స్ ట్రై దిస్. ఫస్ట్ ఒక చిప్, దానిపైన ఆనియన్, మిర్చి ఇట్లా పెట్టుకొని ఇట్లా. ఎంత బాగుంది ఇది. డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఇంటికి మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే మీ బ్రదర్స్తో అట్లా హ్యాంగ్ అవుట్ చేస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు చాలా మంచి స్నాక్. వెరీ యమ్మీ, చాలా బాగుంది. మంచి ఆ లెమన్ ట్యాంగీ సూపర్ ఉందన్నమాట. మస్ట్ ట్రై ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు తెలిసి ఎక్కువసేపు ఉండదు, ఆఫ్ చేయగానే అందరు వచ్చి తినేస్తారు. అంత బాగుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హకునా మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్.